ఏలూరు నగరంలోని స్థానిక టౌన్ హాల్ నందు సుమన్ ఆల్ ఇండియా యువసేన 11వ రాష్ట్ర స్థాయి కరాటే స్క్వాయ్ ఇన్విటేషన్ ఛాంపియన్షిప్ 2026 పోటీలు 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరాటే మాస్టర్ ఇబ్రహీం, సుమన్ యువసేనకు చెందిన రషీద్, క్రాంతి కిరణ్ తదితరులు 8 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల విభాగంలో రాష్ట్ర స్థాయి కరాటే స్క్వాయ్ పోటీలు నిర్వహిస్తున్నారని, ఇందులో విజేతలకు ఈ నెల 26వ తేదీ స్థానిక టౌన్ హాల్ నందు ప్రముఖ సినీ నటుడు సుమన్ చేతుల మీదుగా అవార్డుల ప్రదానం ఉత్సవం జరుగునని తెలియజేశారు. అలాగే స్వతహాగా కరాటే మాస్టర్ అయినటువంటి సుమన్ పేరు మీద అభిమానంతో పోటీలు నిర్వహించడం హర్షణీయమని అన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నుండి కరాటే స్క్వాయ్ పోటీలకు విద్యార్థులు, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. రాష్ట్ర సుమన్ యువసేన అధ్యక్షుడు రషీద్ గారి ఆధ్వర్యంలో డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఏఐ సృష్టికర్త క్రాంతి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆల్ ఇండియా యువసేన ఆధ్వర్యంలో స్క్వైర్ ఆర్ట్ 11th స్క్వైర్ ఆర్ట్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ ఈరోజు జరుగుతుంది. ఇందులో దీనికి మన ఇబ్రహీం గారు, కరీముల్లా గారు వాళ్ళందరూ కూడా శిష్యులు తీసుకొచ్చారు. మన హీరో సుమన్ గారు ఇక్కడ నెల్లూరులో ఆయనకి ఎంతో ఇష్టం. వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు తెలుసు. ఆయన సినిమాలో బిజీలో ఉన్నా కూడా ఈరోజు అన్నమయ్య సినిమా రాముడు పాత్ర చేసి అందరి హృదయాల్లో ఉన్న సుమన్ గారు వారికి అమిత ఎంతో కుటుంబ సభ్యుడు ఎవరు మన రషీద్ గారు. అలాంటిది ఆయన్ని సుమన్ గారితోనే ఆయన ఎంత గొప్పగా ఉన్నా కూడా ఆయనతో పాటు జర్నీ చేస్తూ కరాటీ ఆయనకి ఎంతో ఇష్టమైంది. ఆయన బ్లాక్ బెల్ట్ కరాటేలో ఎన్నో చేస్తున్నాడు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా పిల్లలు కూడా కరాటే ఛాంపియన్షిప్ చేసుకుని ఇలాంటి కాంపిటీషన్ పెట్టి రేపు 26వ తేదీ ఇక్కడికి వచ్చిన తర్వాత అందరికి కూడా వాళ్ళ మెమౌంట్ వచ్చి షీట్ ఇస్తారు విన్నర్స్కి. దానికి ఇబ్రహీం గారు, కరీముల్లా గారు ఎంతో సహకరిస్తారు. తల్లిదండ్రులు చదువు కావాలి, చదువు జీవితం, కానీ చదువుతో పాటు వారికి ఆరోగ్యం కావాలి, ధైర్యం కావాలి. ఒక మనిషి ఎలా ఎదుర్కోవాలి, ఎలా సమాజం నిలబడాలి, ఎలా సమాజాన్ని ఎదుర్కోవాలనే ఉద్దేశంతో ఈ కరాటే అనేది నేర్పుతుంది. నేను కూడా 75లో మహబూబ్ ఖాన్ గారి దగ్గర కరాటే తెచ్చుకున్నాను. ఆ రోజు చేసిన విద్యే ఈరోజు నా ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈనాటికి ఏ జబ్బులు లేకుండా
ధైర్యంగా సమాజం జరుగుతుందంటే దానికి ఒకటి కరాటే. ఈ కరాటేని ఆయుధాలు అక్కర్లేదు, చేతుల్ని ఆయుధాలుగా తయారు చేసేది ఈ కరాటే అనేది. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా చదువుతో పాటు కూడా పిల్లల ఆరోగ్యం, ముఖ్యంగా అమ్మాయిలకి వాళ్ళు ఒంటరిగా పోతున్నప్పుడు అనేక చూస్తున్నాం పేపర్లో, టీవీలో. వాటి ఎదుర్కోవాలంటే ఒకటే ఆయుధం, చేతులే కత్తులాగా పనిచేస్తాయి. అలాంటిది ఈ కరాటేని ప్రోత్సహిస్తున్న హీరో సుమన్ గారికి, అలాగే క్రాంతి గారికి, అలాగే రషీద్ గారికి కూడా వారు అభినందిస్తూ, ముఖ్యంగా దీన్ని నమ్ముకొని రాష్ట్ర వ్యాప్తం చేస్తున్న ఇబ్రహీం గారు వారు జీవితాన్ని అంకితం చేశారు. రాష్ట్ర లెవెల్లో కరాటేని ప్రోత్సహిస్తూ బ్లాక్ బెల్ట్ ఇవన్నీ కూడా తీసుకుంటూ వారు ప్రోత్సహించారు. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లగాన్ని ప్రోత్సహించండి, చదువుతో పాటు కరాటే నేర్చుకోండి. రేపు 25 సుమన్ గారు వస్తారు. వారి విన్నర్స్కి దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా మెమోంటోలు షీల్డ్ ఇస్తారని చెప్పి తెలుస్తూ, దీనికి సహకరిస్తున్న అంటే తాను సినిమా రంగమైనా కూడా ఈ కరాటే రంగాన్ని సుమన్ గారి, రషీద్ గారి అభిమానంతో చేస్తున్న క్రాంతి గారు కూడా అభినందించుకుంటూ ప్రతి తల్లిదండ్రులు కూడా కరాటేని ప్రోత్సహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సార్ చెప్పండి సార్. అందరికీ నమస్కారం. నా పేరు అబ్దుల్ రషీద్ అండి. ఆల్ ఇండియా సుమన్ యోసన ప్రెసిడెంట్ని. మేము సుమన్ గారి 11th స్టేట్ లెవెల్ కరాటే ఛాంపియన్షిప్ జరిపిస్తున్నాం సార్. ఇది దాదాపు చాలా సంవత్సరాలు జరుగుతున్నాయి. ఆయన పేరు మీదుగా సేవా కార్యక్రమం చాలా చేస్తున్నాను నేను. మా సేవా కార్యక్రమం అన్నిటికీ కూడా మా అమరావతి కృష్ణ గారు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారండి. ఆయన సహాయ సహకారాలు లేదే నేను ఈ ప్రోగ్రాం ఒక్కడొకటి చేయలేను. ఎందుకంటే అంత గుడ్విల్ ఇచ్చారు నాకు ఆయన మాత్రం నేను లైఫ్లో మర్చిపోయానండి. ఇప్పుడు ఈ కార్యక్రమం నుంచి మా కాంతి కిరణ్ కూడా నాకు జత అయ్యాడు సార్. మేమంతా అభివృద్ధి కార్యక్రమం ఇంకా సేవా కార్యక్రమం చాలా చేయాలి. కరాటే టోర్నమెంట్ కాకుండా క్రికెట్ టోర్నమెంటు, పేదలకు పనికి వచ్చేది ఏదన్నా సేవా కార్యక్రమం చేయాలని మేము ప్లాన్ చేస్తున్నాం సార్. రేపు 25 సుమన్ గారు వస్తున్నారు. ఆయన ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీదుగా కేసరి సుశీల్చంద్ర సేవర్తన అవార్డ్స్ మేము సంవత్సరం 5 మందికి ఇస్తున్నాం. వాళ్ళు సిఐ కావచ్చు, లాయర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు అండి. 5 మందికి అలా ఒక 3 years గ్యాప్ వచ్చింది కాబట్టి మేము 25 members ఇస్తున్నాం సార్ సన్మాన పత్రం. అది సుమన్ గారే చేస్తారు. అది 100 members కూడా కరాటే టోర్నమెంట్ చిన్నారులు కూడా సుమన్ గారి ఫ్రెండ్ విషయం ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛాంపియన్షిప్ ఆర్గనైజ్ చేస్తున్న రషీద్ గారికి, దీనికి ప్రత్యేకంగా ఇన్విటేషన్ తీసుకొని మా కోసం మాకింత సహాయ సహకారాలు అందించిన అమరావతి కృష్ణారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు కాంతి కిరణ్ అండి. నేను ఒక ఫిల్మ్ మేకర్. కాకపోతే ఏంటంటే నా కరాటీ మీద ఉన్న ప్యాషన్తో నేను ఈ ఆర్గనైజేషన్లో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇదేంటంటే జస్ట్ ఒక ట్రైలర్, మా సినిమా లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇది ఒక ట్రైలరు. ఇంకా ముందు సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలి అండ్ ఇలాంటి ఛాంపియన్షిప్స్ ఎన్నో చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికి సహకరించిన మా మహిళా యూత్ కమర్తాజ్ గారు, మా మదర్ గారు అండ్ వాళ్ళ పాప సుఫియా గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ దీనికోసం కండక్ట్ చేస్తున్న కరీముల్లా గారు అండ్ ఇబ్రహీం గారికి ప్రత్యేక ధన్యవాదాలు అండి. ఇంత హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే.